అడవుల అంచున ఉన్న అనంతపురం అనే గ్రామంలో ఒక పాత రాతి ఇల్లు ఉంది. ఊరి జనం దానిని కన్నీటి శిల అని పిలుస్తారు. అది ఇటుకలతో కట్టినది కాదు, కొండను తొలిచి చేసిన ఒక వింత కట్టడం. మసం పూర్తి కాని మంత్రం చాలా ఏళ్ల క్రితం ఒక భూస్వామి శాశ్వత జీవితం కోసం ఒక క్షుద్ర పూజ చేశారట. మంత్రం చదువుతుండగానే అతను మధ్యలోనే ప్రాణాలు విడిచాడు. గ్రామస్తుల నమ్మకం ప్రకారం ఏదైనా పూజ మధ్యలో ఆగపోతే అది పరలోకానికి ఒక తెరిచిన తలుపులా మారుతుంది. The spirits demand blood. No, not this way! The ancestors will curse us. It is done. ఆ తలుపు గుండా ఆత్మ అయినా లోపలికి రావచ్చు. ఆ భయంకర రాత్రి అర్జున్ అనే ఒక ఫోటోగ్రాఫర్ ఈ మూఢనమ్మకాలను నమ్మక ఆ రాతి ఇంట్లో ఒక రాత్రి గడపాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి 11 గంటలు. గదిలో ఒక్కసారిగా పాత మల్లెపూల వాసన. ఏమిటిది? ఈ వాసనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏమిటిది? ఒక్కసారిగా ఇలా పాత మల్లెపూల వాసన. ఇది నిజంగా జరుగుతుందా? తుప్పు పట్టిన ఇనుము వాసన రావడం మొదలైంది. రాత్రి 12 గంటల 15 నిమిషాలు. గోడల అవతలి నుండి ఒక వింత శబ్దం వినిపించింది. ఛీ ఛీ, ఎవరో ఇనుప గొలుసులను నేల మీద ఈడ్చుకుంటూ వెళ్తున్నట్టు ఉంది. రాత్రి 1:30. అర్జున్ తన కెమెరాను స్టాండ్ పై పెట్టి ఫోటో తీశాడు. కంటికి గది ఖాళీగా కనిపించింది. కానీ కెమెరా ఫ్లాష్ పడగానే ఫోటోలో కనిపించిన దృశ్యం చూసి వణికిపోయాడు. ఆఖరి దృశ్యం, ఆ ఫోటోలో అర్జున్ పక్కనే ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమె చర్మం బూడిద రంగులో ఉంది. అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే ఆమె కళ్ళు నల్లని దారంతో కుట్టేసి ఉన్నాయి. ఆమె అర్జున్ భుజంపై తలపెట్టి అతని చెవిలో ఏదో గుసగుసలాడుతున్నట్టు ఆ ఫోటోలో ఉంది. అర్జున్ భయంతో బయటకు పరుగెత్తాలని చూశాడు. కానీ ఆ గది తలుపులు మాయమయ్యాయి. అప్పుడు అతని చెవిలో ఒక చల్లని స్వరం వినిపించింది. మంత్రం పూర్తి చేసినందుకు కృతజ్ఞతలు. ఇక నా కళ్ళు నీవే. మరుసటి రోజు ఉదయం అర్జున్ అడవి దారిలో పిచ్చివాడిలా నడుస్తూ కనిపించాడు. అతను అప్పటి నుండి మాటలు మరిచిపోయాడు. అతని కెమెరాలోని ఫోటోలన్నీ డిలీట్ అయిపోయాయి. కానీ ఒకే ఒక్క ఫోటో మిగిలి ఉంది. ఆ ఫోటోలో అర్జున్ కనురెప్పల మీద నల్లటి దారంతో కుట్లు వేసి ఉన్నాయి.